హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? సో ఈ రోజైతే నేను ఒక ఇడ్లీ పిండితో 4 రకాల బ్రేక్ఫాస్ట్లు అయితే చేశాను. వెజిటేబుల్ ఇడ్లీ, రాగి ఇడ్లీ, పొంగనాలు మరియు ఉత్తప్పం అయితే చేశాను. మన దగ్గర ఒక ఇడ్లీ పిండి ఉంటే చాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిఫిన్స్ అయితే మనం చేసుకోవచ్చు. ఎప్పుడు నార్మల్ ఇడ్లీ తిని తిని బోర్ వస్తుంది కదా, అలాంటి టైంలో మనం ఈ విధంగా చేసుకున్నట్లయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం ఇడ్లీ పిండిని ఒక 2 గిన్నెల్లోకి అయితే వేసుకోవాలి. ఒక దాంట్లో అయితే మనం తురిమి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, అలాగే కొత్తిమీర, నేనైతే ఈ 3 వెజిటేబుల్స్ వేసుకున్నాను. ఇది వేసి మంచిగా కలుపుకోవాలి. కావాలంటే దీంట్లో పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు. ఇంకా దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇదైతే కలిపి పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఇంకో బౌల్లోకి తీసుకున్నాం కదా కొంచెం పిండి, దాంట్లోకి కూడా కొద్దిగా సరిపడా సాల్ట్ వేసుకుని దీంట్లోకి అయితే ఒక 4 స్పూన్ల రాగి పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. పిండి వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి మనం ఇడ్లీ బ్యాటర్కి ఏ విధంగా అవసరమవుతుందో ఆ టైప్లో మనం ఈ పిండిని కలిపి పెట్టుకోవాలి. సో ఈ విధంగా రాగి పిండి కూడా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న వెజిటేబుల్స్ పిండి ఉంది కదా, దాన్ని అయితే ప్లేట్లలోకి ఇడ్లీల మాదిరిగా అరేంజ్ చేసేసుకోవాలి. నేను ప్లేట్కి అయితే ఆయిల్ కూడా వేయలేదు, అయినా కూడా అవి దానికి అంటుకోకుండానే వచ్చేస్తాయి నీట్గా. అలాగే ఇంకో ప్లేట్ తీసుకొని రాగి పిండిది కూడా వేసుకోవాలి. ఈ రాగి పిండితో చేసిన ఇడ్లీలు అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, చాక్లెట్ ఇడ్లీ అని చెప్పి. మనం పిండి కావాలంటే రాగి పిండి ఇంకాస్త కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇది ఉడికిన తర్వాత కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఈ విధంగా ప్లేట్లలోకి పెట్టుకున్న తర్వాత నార్మల్ ఇడ్లీ ఎట్లయితే మనం కుక్ చేసుకుంటామో ఆ విధంగానే ఇడ్లీ అయితే కుక్ చేసుకోవాలి. సేమ్ అదే టైం 15 మినిట్స్లో మనకి ఇడ్లీస్ అయితే కుక్ అయిపోతాయి. లోపల వెజిటేబుల్స్ కూడా మంచిగానే కుక్ అవుతాయి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద అయితే పెట్టేసుకుని 15 మినిట్స్ ఇడ్లీ అనేవి కుక్ అవనివ్వాలి. చూసారు కదా మనకి ఇడ్లీలు ఎంత మంచిగా కుక్ అయినాయో, సాఫ్ట్గా వచ్చినాయి. వెజిటేబుల్స్ కూడా మంచిగా బాయిల్ అయినాయి. దాంట్లో ఫ్లఫీగా ఉన్న ఇడ్లీలు అయితే చూడడానికి. ఇంకా ఇవి చాక్లెట్ అదే రాగి ఇడ్లీ 2 కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఊతప్పం వేసుకుందాం. ఓకే అండి, నెక్స్ట్ అయితే ఊతప్పం వేసుకోవడానికి ఊతప్పం ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మనం ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా తీసి దానిపైన అయితే చిన్న ఊతప్పల్ల కింద అయితే వేసేసుకోవాలి. నేను ఈ ప్యాను ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టాను. చూడండి, ఇది మంచిగా ఒక పక్క కాలిపోయిన తర్వాత ఇంకో పక్క తిప్పుకుంటే మనకి వేడివేడిగా ఊతప్పలు కూడా రెడీ అయిపోయినాయి అన్నమాట. చూసారు కదా, టేస్టీ ఊతప్పం కూడా రెడీ. ఇప్పుడు పొంగనాలు వేసుకోవడానికైతే పొంగనాల పెనం పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత పిండి తీసుకొని మన దాంట్లో పొంగనాల్లోకి వేసేసుకుంటే మనకి పొంగనాలు కూడా రెడీ అయిపోతాయి. ఒక పక్క కుక్ అయిన తర్వాత ఇంకో పక్కకి అవి టర్న్ చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు పెట్టుకుంటే కలర్ఫుల్గా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటాయి. ఇంకా పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి కదా, ఇవి కూడా మనం పక్కకు తీసేసుకుంటే మనకి 4 రకాల టిఫిన్స్ అయితే రెడీ అయిపోయినట్టే. చూసారు కదండి పొంగనాలు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో, గ్రీన్, ఆరెంజ్, ఎల్లో. ఓకే అండి, ఫైనల్గా 4 రకాల టిఫిన్లు అయితే మనకి రెడీ అయిపోయినాయి. ఒక ఇడ్లీ పిండి రుబ్బు పెట్టుకుంటే చాలు, రోజుకో విధంగా మనము ఇలా టిఫిన్స్ చేసుకోవచ్చు. లేదంటే అందరూ ఇంట్లో ఉన్నప్పుడు
అన్ని ఓపిక ఉంటే అన్నీ కూడా వేసేసుకోవచ్చు. చాలా డిఫరెంట్గా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి. పల్లి టమాటో చట్నీతో తింటే ఇంకా బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.